పండించిన బంగాళదుంపలతోనే బంగారం తయారవుతుందంటే నమ్ముతారా? రైతులు చిప్స్ తయారీలో రెట్టింపు లాభాలను పొందుతున్నారు. మార్కెట్ ధరలు పడినా నష్టం లేకుండా ఉండాలంటే ఈ విధానం పాటించండి. ఇప్పటి రైతులు పంటలను మాత్రమే కాదు, బ్రాండ్లను కూడా తయారు చేస్తున్నారు. 40,000 పెట్టుబడితో 80,000 ఆదాయం సాధ్యమా? రైతులు ఇప్పుడు పంటలను పండించడం మాత్రమే కాకుండా ఆ పంటలను ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇది కేవలం మార్పు మాత్రమే కాదు, రైతుల అభివృద్ధికి దారి చూపే మార్గం. సో ఈ రోజు మన టాపిక్ బంగాళదుంపలు, పొటాటో, కొన్ని చోట్ల ఉర్లగడ్డ, ఆలుగడ్డ అని కూడా పిలుస్తారు. అయితే ఈ బంగాళదుంపల సాగు చేసి రైతులు అధిక లాభాలను సంపాదిస్తున్నారు. సో ఇవాల్టి మన వీడియోలో రైతులు ఎక్కువ లాభాలను ఎలా పొందుతున్నారో, అది కూడా కేవలం బంగాళదుంపలను మాత్రమే అమ్మి కాదు, బంగాళదుంపలను ప్రాసెస్ చేసి వాటి నుంచి చిప్స్ తయారు చేసి వాటిని మార్కెట్ కి అమ్మి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సో ఇవాల్టి మన వీడియోలో రైతులు బంగాళదుంపలతో ఎక్కువ లాభాలను ఎలా సంపాదిస్తున్నారో, చిప్స్ తయారీ ద్వారా వచ్చే అదనపు ఆదాయం ఎంతో ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు వ్యవసాయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన గవర్నమెంట్ అప్డేట్స్ ని మిస్ అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. వాణిజ్య పంటలు అంటే మార్కెట్ లో అమ్మడానికి పండించే పంటలు. ఇవి రైతులకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకొస్తాయి. ఉదాహరణకు టొమాటో, మిర్చి, ఆకుకూరలు, ఇంకా బంగాళదుంపలు. ఇలా వీటన్నిటిని రైతులు కేవలం పండించడం మాత్రమే కాదు, వాటిని ప్రాసెస్ చేసి కూడా మంచి లాభాలను సంపాదిస్తున్నారు. సో దానికి సంబంధించి నేను మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదే జహీరాబాద్ లో బంగాళదుంపల సాగు గురించి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ప్రాంతం ఇప్పుడు బంగాళదుంపల సాగులో పెద్ద మార్పు తీసుకొస్తోంది. నల్లరేగడి నేలలో పండే బంగాళదుంపలు తెల్లగా నిగనిగలాడుతూ మార్కెట్ లో మంచి ధర పలుకుతాయి. ఇదే అక్కడి రైతులకు ప్లస్ పాయింట్. అయితే ఎర్రమట్టి నేలలో పండే బంగాళదుంపలకు కొంచెం ఎరుపు రంగు ఉంటుంది, కాబట్టి వాటికి మార్కెట్ లో ధర తక్కువగా ఉంటుంది. సో ఈ బంగాళదుంపల సాగులో మంచి ఆదాయాన్ని సంపాదించాలి అంటే నల్లరేగడి నేలలైతే బెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు పెట్టుబడి లాభాల గురించి చూద్దాం. ఒక ఎకరంలో బంగాళదుంపల సాగు చేయడానికి సగటు పెట్టుబడి 40,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇక దిగుబడి గనక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి దాదాపు 8 నుంచి 9 టన్నుల వరకు వస్తుంది. సో ఇక మార్కెట్ గురించి కనుక చూసుకున్నట్లయితే బంగాళదుంపలకు కేజీకి 10 రూపాయల ధర ఉంటే కనీసం 8 టన్నులు మనకి దిగుబడి వస్తే దాదాపు 80,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అంటే పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావచ్చు కదా. అది కూడా సరైన సమయానికి అమ్మినప్పుడు మాత్రమే. ధరలు పడిపోతే ఇంకెవరూ ఏం చేయలేరు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవచ్చు. సో ధరలు మంచిగా ఉంటే మాత్రమే మనకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ చేయడం వల్ల లాభాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చే పెద్ద టర్నింగ్ పాయింట్ ఇదే. బంగాళదుంపల్ని డైరెక్ట్ గా అలాగే అమ్మటం కాకుండా వాటిని చిప్స్ గా టర్న్ చేసి అమ్మితే మంచి లాభాలు వస్తున్నాయి. సో దీనివల్ల రైతులకు మార్కెట్ లో బంగాళదుంపలకు ధర తగ్గిన నష్టం రాదు. వాటిని స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్యాకింగ్ చేసి రిటైల్ షాపుల్లో అమ్మవచ్చు. ఆ చిప్స్ కి గనక మీరు బ్రాండింగ్ చేస్తే, అంటే ఒక మంచి బ్రాండ్ పేరుని ఇచ్చి గనక మీరు ప్రాసెసింగ్ చేస్తే ఆ బ్రాండ్ పేరుతో మీ ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. అంటే మీ మార్కెట్ ఇంకా పెరుగుతుంది, పెద్దదవుతుంది. జనరల్ గా మనకు తెలిసిందే ఈ చిప్స్ ను దాదాపు 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది చిప్స్ తయారు చేసే విధానం, హైజీన్, ప్యాకింగ్ చేసే విధానం, బ్రాండింగ్ డిజైన్లు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మంచిగా ఉంటే మాత్రమే మీ దగ్గరికి కస్టమర్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటారు. సో ఈ వీడియో ద్వారా నేను రైతులకు చెప్పాలి అనుకునేది ఏంటంటే, పంట దిగుబడి వచ్చిన తర్వాత వాటిని అలాగే తీసుకెళ్లి మొత్తం మార్కెట్ లో అమ్మేయకుండా కొంత భాగాన్ని ప్రాసెస్ చేయండి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు బంగాళదుంపలను అలాగే నిల్వ ఉంచండి, కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటాయి. లేదంటే చిప్స్ తయారు చేయండి. వాటిని మాత్రం అలాగే ధర తక్కువ ఉన్నప్పుడు తీసుకెళ్లి మార్కెట్లో అమ్మి నష్టాలు పాలు అవ్వద్దు. రీటైల్, ఆన్లైన్ ద్వారా అమ్మకాలు ప్రారంభించండి. ప్రభుత్వ గ్రాంట్లు, ఉపకరణాలు లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇచ్చే సపోర్ట్ గురించి బాగా తెలుసుకోండి. అలాగే కొంతమంది రైతులు కలిసి గ్రూప్ గా ఏర్పడి సమూహంగా ప్రాసెసింగ్ యూనిట్ కనుక పెట్టుకున్నట్లయితే మంచి బ్రాండ్ తో, మంచి ప్యాకింగ్ తో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో ఇప్పుడు కావాల్సింది, ఈ రోజుల్లో రైతులకు కావాల్సింది మార్పు. ఒక్కసారి ఆ మార్పు స్టార్ట్ అయితే అది ఎక్కడి వరకు వెళ్తుందో ఎవ్వరూ చెప్పలేరు. రైతులు కష్టపడుతున్నారు, కానీ సరైన మార్గంలో కష్టపడి తెలివిగా ఆలోచించి మంచిగా చేస్తే మాత్రం
మాత్రమే ఆ కష్టానికి ఫలితం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి నష్టపోయే రోజుల నుంచి దానికి డబుల్ త్రిబుల్ ఆదాయాన్ని సంపాదించే రోజులు వస్తాయి. సో ఆ బంగాళదుంపలను కనుక మీరు ప్రాసెస్ చేసి చిప్స్ గా మార్చి మార్కెట్లో అమ్మినట్లయితే మీరు మంచి లాభాలను తప్పకుండా పొందుతారు. కావాలంటే మీరు మొదట్లో చిన్న మొత్తంలో స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో మీలో ఎవరైనా బంగాళదుంపల సాగు చేస్తూ ఇలా ప్రాసెసింగ్ చేస్తూ చిప్స్ అమ్ముతూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారా? దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి, అక్కడ నేను చెప్పే సమాచారం కాదు, నేను డైరెక్ట్గా రైతుల దగ్గరికి ఫీల్డ్ విజిట్కి వెళ్తాను. సో అక్కడ రైతులే మీకు వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తున్నారు, విత్తనాలు ఎక్కడి నుంచి కొంటున్నారు, వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారు. సో ఇది ఆ పర్టికులర్ రైతు యొక్క అభిప్రాయం మాత్రమే. మీ దగ్గర కనుక అలాంటి వాతావరణం ఉండి మీ దగ్గర మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. అంతేకాదండి, బాస్ వాలా యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన నాలెడ్జ్ ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ పిన్ టు పిన్ A to Z ఇన్ఫర్మేషన్ ని ఒక కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. సో ఈ యాప్లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చిపోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్తో మీరు వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్ని చూసిన తర్వాత, కోర్స్ మొత్తం చూసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే సదరు మెంటర్తో మీరు ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. Boss Wala. Be the boss.